హైట్ అంటే ధ్వజస్తంభం కూడా 9 అడుగులు 10 అడుగులు ఉంటుంది అనగాని మనం వెళ్ళి గుడిలో మొక్కేది దేవుని మాత్రమే అన్న. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అన్న. ఫుల్ వీల్స్ పెట్టేశాడు ఎన్టీఆర్ అన్న. మాకు నార్త్ వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఎన్టీఆర్ అన్న ఎలా యూజ్ చేసుకోరు, అలానే యూజ్ చేశారు. బాడీ విధంగా కానీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అన్న లుక్స్ అయితే కంప్లీట్ డామినేషన్ లుక్స్. కొన్ని ఒక షాట్ ఉంటుంది హైట్ రితిక్ రోషన్కి ఎన్టీఆర్ అన్నకి, ఆ దానిలో మాత్రం లిటరల్లీ నేను నేల నీకు వచ్చినారా అని చెప్పి ఆ రేంజ్లో ఒక లుక్ ఇచ్చాడు. బాలీవుడ్ నేలు చూపిస్తాడు అన్న ఈసారి. అన్న హైట్ అంటే ధ్వజస్తంభం కూడా 9 అడుగులు 10 అడుగులు ఉంటుంది అనగాని మనం వెళ్ళి గుడిలో మొక్కేది దేవుని మాత్రమే అన్న. హైట్ డస్ నాట్ మ్యాటర్ అన్న. అక్కడ లుక్స్ యాక్టింగ్ పరంగా యాక్టింగ్ స్టామినా యాక్టింగ్ పొటెన్షియలిటీ అంటే ఏందో అన్న చూపిస్తాడు ఈసారి. బాలీవుడ్ వాళ్ళకి కూడా అన్న యాక్టింగ్ స్టామినా ఏందో రుచి చూపిస్తాడు ఈసారి. అన్న కూలీ అంటే అది తమిళ సినిమా, అది వస్తుంది ఆడదు తర్వాత నెక్స్ట్ విషయం అది ఆడేది లేకుండా. ట్రైలర్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న అయితే ప్యూర్ డామినేషన్ చేసేసాడు. రాయలసీమలో ఈసారి నరకడం చూపించాం, ఈసారి నుంచి కాల్పులు అంటే ఏందో వారంటీ ఏందో చూపిస్తాం. 6 ప్యాక్ అన్న అరవింద సమేత రోజులు గుర్తొచ్చాను నాకైతే. లిటరల్ అన్న ఇంకొక 7 years బ్యాక్ వెళ్ళిపోయాడు ఆ షాట్ లో మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంది. రికార్డులు వచ్చినాక చూసుకుందాం అన్న, ఎందుకు ముందే ఉత్తమ మాటలు చెప్పడం. లేస్తాయి బాగుందన్న, బాగుంది. ఇద్దరు కూడా ఇండియాస్ నెంబర్ 1 డాన్సర్స్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక డాన్స్ మూమెంట్ పడితే ఇంకా సాంగ్ వచ్చి అయిపోయి వేరే లెవెల్ ఉంటుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైద్యుని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి అతి ప్రాణం దక్కించుకున్న నారీమణి సావిత్రి గారి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షం గావించి మీ భాషముడు సైతం గట్టిపోచగలించి ప్రాణాలైన మిమ్మల్ని ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయ జాతి మా నవజాతి నీచన్న జాతి ఉన్న ఏనాడా ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్మ అభివృద్ధి చేయట ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అదుగుడు నరుడోదంలో నకించే భావాన్ని కుగటి వేలతో సైతం తొలగించేస్తున్నా. ముక్కులు పొందే ముక్కటి దేవకులు, దిక్కులనే అష్టదిక్పాలకులు, మరుడిచ్చే పంచభూతం సైతం జయవనరు నర్చించే ఈ సమాసం అధిష్ఠించదు. స్వర్ణమణి ఈ సభా మందిరం అకుంఠిత సేవదక్ష పరిహార సమూహ మధ్యం పూత పరీక్ష ఈ గౌరవమున సర్వదా సతదా శాసన కోపభంగిలమైన కుల మత జాతి సమూలంగా శాశ్వతంగా ప్రక్షాళనగా ఈ సినిమా మీద అందరూ ట్రోల్ చేశారు, బట్ మాకు ఈ ట్రైలర్తో కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇది ఒక మాకు 8th మూవీ. మళ్ళీ ఇప్పుడు కాలర్ ఎగరేసుకుంటున్నాం మన ఆగస్ట్ 14th. దాంట్లో నో డౌట్ మా హీరో కాలర్ దించనియాడు, మేము దించే ప్రసక్తి కూడా లేదు.